కంచగచ్చిబౌలి కథ కంచికి చేరకముందే మరో కంచ భూముల వ్యవత వెలుగులోకి వచ్చింది. భూములను అమ్మితేనే గాని పూట గడవదన్నట్టుగా రేవంత్ సర్కార్ పరిస్థితి తయారైంది. నిన్న కంచగచ్చిబౌలి భూములను అమ్మకానికి పెట్టగా తాజాగా కంచ మామిడిపల్లి వంతు వచ్చింది. న్యాయంగా దక్కాల్సిన పరిహారం కోసం ఇప్పటికే ఇక్కడి రైతులు దశాబ్దాలుగా పోరాడుతున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ భూములను వేలం వేస్తోందని తెలుసుకొని తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. కంచె గచ్చిబౌలి కథ కంచికి చేరకముందే మరో కంచె భూముల కథ తెర మీదకి వచ్చింది. కంచె గచ్చిబౌలి భూముల హెచ్సియు విద్యార్థులు పర్యావరణానికి సంబంధించినవి. మరి కంచె మామిడిపల్లి భూములు, బీసీ రైతులు, ఆ కుటుంబాలకు దక్కాల్సిన పరిహారం అంతకు మించి 2 దశాబ్దాల న్యాయ పోరాటంతో ముడిపడి ఉన్నాయి. హైకోర్టు తీర్పుతో గతేడాది ఈ భూములను స్వాధీనం చేసుకున్న రేవంత్ సర్కార్ రేపో మాపో వీటిని అమ్మేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో దశాబ్దాలుగా న్యాయ పోరాటం చేస్తున్న 186 రైతు కుటుంబాలు తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నాయి. రంగారెడ్డి జిల్లా మామిడిపల్లిలోని సర్వే నెంబర్ 99/1లో 2131.38 ఎకరాల భూమి ఉన్నది. కాగా 1956లో అటవీ శాఖ ప్రత్యేక నోటిఫికేషన్ నెంబర్ 1348 ద్వారా ఈ భూములతో పాటు మరికొంత భూములను సేకరించింది. పశువులకు మేతకు కేటాయించాలని అప్పట్లో నిర్ణయించిన దర్మిలా వీటికి కంచ భూములుగా పేరొచ్చింది. 1965లో పశు సంరక్షణలో భాగంగా అప్పటి ప్రభుత్వం జీవో 1489 ద్వారా వీటిని పశుసంవర్ధక శాఖకు బదలాయించింది. మామిడిపల్లితో పాటు పరిసర ప్రాంతాల్లో గొర్రెలు, మేకల ద్వారా జీవనోపాధి పొందే యాదవులు, బోయ సామాజిక వర్గం వారే అత్యధికంగా ఉన్నారు. దీంతో 1966లో పశుసంవర్ధక శాఖ 600 ఎకరాల విస్తీర్ణంలో గొర్రెల మేత కోసం చర్యలు చేపట్టింది. మిగిలిన భూమిని గ్రామ ప్రజలు వ్యవసాయానికి అనుగుణంగా మార్చుకుని సాగు చేసుకున్నారు. రెవెన్యూ పహాణీల్లో కూడా కబ్జాదారుల కాలంలో చాలా మంది రైతుల పేర్లొచ్చాయి. ఇలా 2001 వరకు రైతులు భూముల్లో సాగు చేసుకోవడం, గుట్టలున్న చోట సీతాఫలాలు ఏరి వాటిని విక్రయించటం ద్వారా జీవనోపాధి పొందుతూ వచ్చారు. సంవత్సరంలో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం కోసం భూసేకరణ ప్రక్రియ మొదలైంది. ఇందులో భాగంగా 2001లో మామిడిపల్లిలోని భూమిలో 1051.34 ఎకరాలను కేటాయించారు. ఇందులో 970.23 విస్తీర్ణంలో ఉన్న 583 మంది రైతులకు ఎకరాకు 65,000 రూపాయల చొప్పున 6.32 కోట్ల రూపాయల పరిహారం చెల్లించారు. ఆ తర్వాత అప్పటి ఏఐసీసీ మరో 981.32 ఎకరాలను సేకరించి కేవలం 205.20 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న 136 మందికి మాత్రమే 1.02 కోట్ల రూపాయల నష్టపరిహారాన్ని పంపిణీ చేసింది. ఇలా 2082.24 ఎకరాల భూమిని ఎయిర్పోర్టుకు ఏఐసీసీకి సేకరించినప్పటికీ కబ్జాలో ఉన్న రైతులందరికీ నష్టపరిహారాన్ని సక్రమంగా అందించలేదు. దీంతో చాలా మంది రైతులు అటు భూమిని కోల్పోయి ఇటు నష్టపరిహారం అందక చెట్టుకొకరు పుట్టకొకరుగా చెల్లాచెదరయ్యారు. అప్పట్నుండి ఒకవైపు న్యాయ పోరాటం చేస్తూనే మరోవైపు అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. శంషాబాద్ విమానాశ్రయం కోసం మొదలైన భూసేకరణ ప్రక్రియతో ఈ భూములు తమవి కాకుండా పోయాయని రైతులు అంటున్నారు. నష్టపరిహారం కోసం దశాబ్దాలుగా ప్రభుత్వాల చుట్టూ తిరుగుతున్నామని చెప్పారు. ఐఎంజీ భారత్ కేసు వీగిపోయినందున గతంలో అధికారులు ఇచ్చిన నివేదిక మేరకు న్యాయమైన పరిహారం ఇవ్వాలని కోరుతున్నారు. మామిడిపల్లి రైతులు, ప్రజాప్రతినిధులు అధికారుల చుట్టూ తిరగడంతో ఎట్టకేలకు 2013లో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. రికార్డులు క్షేత్రస్థాయి పరిశీలన చేసిన కమిటీ 2013 మార్చి 25న ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఇందులో 99/1 సర్వే నెంబర్లోని భూముల వివరాలు, వాటి నేపథ్యాన్ని పొందుపర్చింది.
ఈ క్రమంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇందులో 488 ఎకరాలను ఇందూ టెక్, బ్రాహ్మిణి ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలకు ఇవ్వడంతో గతంలో అక్కడ కబ్జాలో ఉన్న రైతుల వివరాలను గుర్తించడం సాధ్యం కావడం లేదని, గుట్టలు, ఏనెలు ఉన్నందున గుర్తింపు కష్టతరంగా మారిందని తెలిపింది. రెవెన్యూ అధికారులు గత రికార్డులను పరిశీలించి నష్టపరిహారం ఇవ్వాలని కమిటీ ప్రభుత్వానికి సూచించింది. దీంతో రెవెన్యూ అధికారులు తర్జన భర్జనల తర్వాత 444.10 ఎకరాల విస్తీర్ణంలో 189 మంది రైతులు కబ్జాలో ఉండేవారని తేల్చారు. కానీ ఇప్పటి వరకు వారికి తగిన న్యాయం జరగలేదు. భూమిని కోల్పోయిన రైతులకు పరిహారంతో పాటు ఇంటిలో ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చినట్టు రైతులు తెలిపారు. గుట్టలు, ఏనెలున్న ప్రాంతాన్ని రైతులే మూగజీవాలను మేపేందుకు వినియోగించుకోవచ్చని కూడా భరోసా ఇచ్చారని, కానీ ఇప్పుడేమో కొండలను సైతం తొలగించి కంపెనీలకు కట్టబెట్టారని అన్నదాతలు వాపోతున్నారు. హైదరాబాద్ను ప్రపంచ పటంలో నిలిపామనే సమైక్య పాలకుల గొప్పలు మేడిపండు చెందమే. వాళ్లు చేపట్టిన ప్రతి అభివృద్ధి పని వెనుక తమ వారి లబ్ధి దాగి ఉన్నదనేందుకు మామిడిపల్లి భూములే ప్రత్యక్ష నిదర్శనం. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చంద్రబాబు హయాంలో ప్రతిపాదనలు తయారు కాగా మొత్తం 450 ఎకరాలను ఐఎంజీ అకాడమీస్ భారత్ పేరిట బిల్లీరావుకు కట్టబెట్టారు. రైతులకు ఎకరాకు 65,000 రూపాయల పరిహారం చెల్లిస్తే బిల్లీరావుకు మాత్రం 25,000 రూపాయల చొప్పున 1.12 కోట్లకే దారాదత్తం చేశారు. తదనంతరం 2004లో అధికారంలోకి వచ్చిన వైఎస్ బాబు ఒప్పందాన్ని రద్దు చేసి ఏకంగా 448 ఎకరాలను ఇందూటెక్, బ్రాహ్మిణి ఇన్ఫోటెక్ కట్టబెట్టారు. ఐటీఈఎస్ రంగాల అభివృద్ధి కోసమంటూ కేటాయింపులు చేశారే గాని ఇప్పటిదాకా ఈ మేరకు భూముల వినియోగం జరగలేదు. పైగా ఇందులో 250 ఎకరాలను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అటాచ్ చేసుకున్నట్టు సమాచారం. విమానాశ్రయం ఏపీఐఐసి సేకరించిన భూములకు గాను పరిహారం అందుకున్న వాళ్లలో ఇంకా ఎక్కువ రావాలంటూ కొందరు న్యాయస్థానాలను ఆశ్రయించారు. అసలు పరిహారమే అందని 186 మంది రైతులు కూడా కోర్టుకు వెళ్లారు. పక్కనే ఉన్న నాదరుగుల్లో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం హార్డ్వేర్ పార్కు కోసం ఏపీఐఐసి భూములు సేకరించినప్పుడు ఎకరాకు 8 నుంచి 9 లక్షల రూపాయల పరిహారం ఇచ్చిందని, అదే రీతిన తమకు న్యాయం చేయాలని మామిడిపల్లి రైతులు డిమాండ్ చేస్తున్నారు. కాగా గతేడాది మార్చిలో కంచె గచ్చిబౌలితో పాటు మామిడిపల్లి భూములు కూడా ప్రభుత్వానివేనంటూ కోర్టు తీర్పునిచ్చింది. దీంతో రేవంత్ సర్కార్ ఈ భూములను స్వాధీనం చేసుకుని చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసింది. అయితే కంచె గచ్చిబౌలి భూములపై వివాదం నెలకొనడం, అది సుప్రీంకోర్టు దాకా వెళ్లడంతో తాజాగా ప్రభుత్వం కంచె మామిడిపల్లి భూములపై దృష్టి సారించింది. రేపో మాపో వేలం వేసి ఈ భూములను విక్రయించేందుకు సిద్ధమవుతున్నదని మామిడిపల్లి రైతులు తెలుసుకున్నారు. ఇప్పటికైనా తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.